మాయం వెనుక మత్లబ్ డబ్బు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏం జరుగుతుంది? ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది మిత్రులారా. స్కిప్గా కూడా వినండి. డిస్టిక్ కలెక్టరేట్ ఆఫీసులో నుండి 3 కోట్ల డబ్బు మాయమైందట. ఆ 3 కోట్ల డబ్బుకి కారణం ఎవరు? ఆ 3 కోట్ల డబ్బు ఇప్పుడు ఎక్కడుంది? 50 లక్షల డబ్బు అని మరికొందరు అంటారు, లేదు 3 కోట్ల డబ్బు అని మరికొందరు అంటారు. కలెక్టర్ సీసీగా పనిచేసే వ్యక్తి ఇతని భార్య ఈమె మమత, ఆమెని వాట లేపుకెళ్ళినారా అనే వార్త కొందరు. లేదు నన్ను ఎవ్వరు కిడ్నాప్ చేయలేదు, నన్ను ఎవ్వరు లేపుకెళ్ళలేదు, నేను బరాబర్ ఆయనతో పాటు నేను రావడం గల కారణం ఏంటంటే నా భర్త నన్ను కొట్టిండు, నా కుటుంబ సభ్యులు నన్ను కొట్టిండు అని తను వీడియో రిలీజ్ చేయడం. లేదు ఖచ్చితంగా నా భార్యకు అతనికి సంబంధం ఉంది అని భర్త ఫిర్యాదు. అసలు ఏం జరిగిందనే వార్త నేను చదువుతున్నా, స్కిప్ కాకుండా దయచేసి వినండి. ఇలాంటి ఎవరైతే దీనికి పాల్పడరో వాస్తవాలంటో మీ ముందుకు తెలియజేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుందాం మిత్రులారా. ఒకసారి మంచిగా సబ్జెక్టులో విందాం మనం. ముఖ్యంగా కలకలం రేపిన కథ ఇది. ఆసిఫాబాద్లోని గురుకుల పాఠశాలలో టీచర్గా పనిచేసే రమేష్, సఖీ సెంటర్లో సీఓగా పనిచేసే మమత దంపతులకు కూతురు 13, కొడుకు 7 ఉన్నారు. భార్యను ఏదైనా ఉన్నత స్థానంలో చూడని భర్త ఆమెను బాగా చదివించగా 2 ఏళ్ల క్రితం సఖీ సెంటర్లో సీఓగా చేరింది. వీరి జీవితం అన్యోన్యంగా సాగుతుంది. ఈ నెల 24న బడుగ పండుగ సందర్భంగా భార్య పిల్లలను అత్తగారి లేని రెబ్బెన్లో రమేష్ విడిచిపెట్టి ఆసిఫాబాద్కు వచ్చేశాడు. మరుసటి రోజు తన అత్త రమేష్కు ఫోన్ చేసి తన కూతురు కనబడట్లేదని అల్లుడికి చెప్పింది. అర్థం ఎవరు ఫోన్ చేశాడట? మరుసటి రోజు తన అత్త రమేష్కు ఫోన్ చేసి చెప్పిందట, తన కూతురు కనబడడం లేదని అల్లుడు చెప్పింది. ఆమె కోసం బంధువుల ఇల్లు తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో రమేష్ 26న రెబ్బెన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు సమయంలో మౌఖికంగా పోలీసులకు పలు విషయాలు చెప్పినట్టు రమేష్ పేర్కొన్నాడు. అర్థం ఇతను రమేష్ ఓకేనా. తన భార్య, 2 పిల్లలు, కూతురు 13 సంవత్సరాలు, కొడుకు 7 సంవత్సరాలు. ఇది జరిగిన కథ. ఇప్పుడు చూద్దాం. కలెక్టర్ సిసి రమణనే తీసుకెళ్ళాడు. అతను ఎవరిని తీసుకెళ్ళాడు? తన భార్యను తీసుకెళ్ళాడు. సిసి ఎవరు? రమణ. తన పేరేంటి? ఇతని పేరు రమేష్. ఓకేనా. రమేష్, తన భార్య ఈమె. ఇప్పుడు ఇతను ఏమంటాడు? నా భార్య కనిపించట్లేదు, కలెక్టర్ సీసీనే తీసుకెళ్ళిండట, ఎవరో కాదు, కలెక్టర్ కింద పనిచేసే సీసీనే. ఎవరిని తీసుకెళ్ళాడు? నా భార్యను తీసుకెళ్ళని ఇతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తున్నాడు. జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్ సీఈఓగా పనిచేస్తున్న తన భార్యను కలెక్టర్ సీసీగా పనిచేస్తున్న కె రమణనే తీసుకెళ్లాడని రమేష్ ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేశాడు. తాను రెబ్బెన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే బేఖతారు చేసినట్టు వాపోయాడు. తన భార్య అదృశ్యంపై వివరాలు పోలీసులను సంప్రదిస్తే దాట వేస్తున్నాడని వాపోయాడు. ఎఫ్ఐఆర్లో రమణ నో యాక్యూజ్డ్గా పేర్కొన్న వెనుక తనకు అనుమానం ఉన్నాయని రమేష్ ఆ వీడియోలో పేర్కొంటున్నారు. సీసీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కలెక్టరేట్కు వచ్చి వెళ్ళారని, కానీ మిస్సింగ్ ఉన్న తన భార్య గురించి అక్కడ అధికారులు అడిగితే పొంతనలేని సమాధానం లేవో చెబుతున్నారని రమేష్ వాపోయాడు. తమకు 2 చిన్న పిల్లలు ఉన్నారని, న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. లేని పక్షంలో తనకు ఆత్మహత్య శరణమని చెప్పారు. పోలీసుల ఉదాసీనత వెనుక తనకు అనుమానాలు ఉన్నాయని, దీనివలన తనకు న్యాయం జరగదని కంటతడి పెట్టాడు. తన కుటుంబం భిన్నమైనదని పేర్కొన్నాడు. పోలీసులకు సీసీ కె రమణ అని చెప్పి ఎఫ్ఐఆర్లో పెట్టకపోవడం దారుణం అన్నాడు. ఇక మరి సీసీ పేరు ఎందుకు పెట్టలే? మరి ఎఫ్ఐఆర్లో పెట్టాలి కదా పోలీసులు. ఇక్కడ చూడండి, కొన్ని డౌట్స్, అనుమానాలు ఎట్లున్నాయంటే, డబ్బు ఎట్లా మాయమని కూడా చెప్తాం మిత్రులారా. చూడండి ఒకసారి వినండి. మరి కలెక్టర్ గారు మీరు స్పందించాలి. మరి మీకేమైనా వాటాలు ఉన్నాయా? కలెక్టరేట్లో పనిచేసే వాళ్ళకి ఏమైనా వాటాలు ఉన్నాయా అనే విషయాలు వెలుగులో వస్తాయి. వినండి. ఇగో ఇక్కడే మాయా వెనుక మత్లబ్ డబ్బు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏం జరుగుతుంది? వివాహిత అదృశ్యం వెనుక అంతు చిక్కని రహస్యాలు. సాక్షాత్తు కలెక్టర్ సిసి సఖీ సెంటర్ సిఓ మధ్య బంధంపై అనుమానాలు. తన భార్య మాయం వెనుక కలెక్టరేట్ సీసీ రమణ ఉన్నాడని భర్త ఫిర్యాదు. కలెక్టర్ ఎస్పీ మౌనం వెనుక మతలాబు ఏంటని మీడియాను ఆశ్రయించిన బాధిత భర్త.
పిల్లలను తన తల్లిగారింట్లో వదిలిపెట్టిన భార్య మమత. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కు ఆశించిన పిల్లలు. కలెక్టర్ సీసీనే కారణమంటున్న భర్త. లేదు తన భర్త వేధింపుల వల్లే వెళ్ళిపోయినట్టున్న భార్య. వీడియో కలకలం. అసలు కథ వేరంటూ గుప్పమంటున్న ప్రచారం. మాయమైన ఆ ఇద్దరి వద్ద రూపాయలు 50 లక్షలు కాదు 2 కోట్లు ఉన్నాయని వైరల్. ఆ డబ్బు వల్లే ఈ రాద్ధాంతమా? ఇంతకు మరి ఆ కోట్ల డబ్బు ఎవరిది? అదృశ్యం వెనుక ఎవరున్నారు? ఇక కలెక్టర్ సీసీ అంటే ఈ నత్తిమటు కలెక్టర్ తర్వాత మొత్తం ఇక చూసే మొత్తం ఆయనే చూస్తాడు. ఇక మరి డబ్బు అంతా ఎట్లా మాయమైంది? మరి ఆ డబ్బు అంతా ఎవరిది? మీదా మాదా? ఎవరిదా డబ్బు? పబ్లిక్ డబ్బు అది. మరి పబ్లిక్ డబ్బు వాళ్ళు ఎట్లా ఎత్తుకెళ్తారండి? ఇంతకు మరి ఆ కోట్ల డబ్బు ఎవరిది? అదృశ్యంగా ఎవరున్నారు? ఆమె వీడియోను మీడియాకు ఫార్వర్డ్ చేసింది డిపిఆర్ ఉన్నట్ట. ఎవరు చూసినావా ఆ వీడియో? ఆమె మాట్లాడిన వీడియోని ఎవరు ఫార్వర్డ్ చేసినా డిపిఆర్ చేసినట. ఇది ఎక్కడ మతలబ్? మరి డిపిఆర్ ఎందుకు చేసింది? మరి ఏమైనా ముడుపు డిపిఆర్కు సంబంధించిన డబ్బు అది? వీళ్ళందరూ కలిసి ఏమైనా పంచాయతీ పెట్టుకున్నాడా? డబ్బు పంచాయతీ వీళ్ళందరూ ఏమో నొక్కిలు ఎక్కడన్నా ఏదైనా స్కీమ్లా బయటకు వస్తాయి మెల్లగా. కలెక్టర్ సీసీ పేరు ఎఫ్ఐఆర్లో ఎందుకు నమోదు చేయలే? మరి క్వశ్చన్ మార్క్. ఈ ఉదాంతంతో కలెక్టర్ ఎస్పీ పాత్ర ఏంటి? మరి పాత్ర చెప్పాలిగా. వెంకటేష్ దౌత్రి గారు సమాధానం చెప్పండి. మీరు యు ఆర్ ద హెడ్ బాస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కొమరంభీం ఆసిఫాబాద్. వాట్ యు ఆర్ డూయింగ్ దేర్? వాట్ యు ఆర్ డూయింగ్? ఐఎమ్ ఆస్కింగ్ స్టేట్ వాట్ యు ఆర్ డూయింగ్? మీరు ఏం చేస్తాను సార్? ఒక కలెక్టర్గా మీ బాధ్యత ఏంటి? ఈ కలెక్టర్ ఇంతవరకు మీరు ఎందుకు మౌనం వహించారు? మీరు ఇంతవరకు ఎందుకు ప్రెస్ నోట్ రిలీజ్ చేయలే? ఇన్ని ఆరోపణలు వస్తే మీరు ఎందుకు రిలీజ్ చేయలే ప్రెస్ నోట్? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన వివాహిత అదృశ్యమైన కథ. ఇగో ఎఫ్ఐఆర్ ఇదే. ఎఫ్ఐఆర్ మరి నమోదు చేయలేదట. మరి కలెక్టర్ ఎస్పీకి వేడుకలు. తన భార్యకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన కేసును పక్కదారి పట్టిస్తున్న వారిపై పూర్తి విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని కలెక్టర్ ఎస్పీలను కోరినట్లు రమేష్ తెలిపారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన భార్య అదృశ్యంపై సఖీ సెంటర్ నిర్వాహకులు సైతం నిర్లక్ష్యం చేయడంపై ఆవేదన వ్యక్తం చేసిండు. కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబాలను కలిపే సఖీ సెంటర్ నిర్వాహకులు సైతం ఏమీ జరిగినట్లు వ్యవహరించడంపై ఏ అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయో తెలిపాలని డిమాండ్ చేశారు. మహిళా అదృశ్యం కేసులో పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడంపై ఉన్నతాధికారులు చేసుకుని కేసును పక్కదారి పట్టిస్తున్న వారిపై విచారణ జరపాలని కోరారు. 2 కోట్లు ఎక్కడివి? ఎవరివి? వివాహిత అదృశ్యం కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే వీరు అదృశ్యమైన సమయంలో వారి వద్ద దాదాపు 50 లక్షలు ఉన్నట్టు తొలుత ప్రచారం జరుగుతుంది. కానీ రోజులు గడిచే కొద్దీ అవి 50 లక్షలు కాదు రూపాయలు 3 కోట్లకు పైగా ఉంటాయని కలెక్టరేట్లో చర్చించుకుంటారు. కాగా చిరుద్యోగులుగా పనిచేసిన వీరి వద్ద దాదాపు 3 కోట్లు ఉండడం పట్ల పలు అనుమానాలు తావిస్తుంది. అయితే ఆ మహిళ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు పెద్ద బ్యాగు తీసుకెళ్ళినట్టుగా చుట్టుపక్కల వారు గుసగుసలాడతారు. ఈ డబ్బు ఉన్నతాధికారిదని, అందుకోసమే ఈ కేసును పక్కదారి పట్టిందని తెలుస్తుంది. అసలు ఈ 3 కోట్లు ఎవరై ఉంటాయని కలెక్టర్ కేంద్రంలో ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. మహిళలను తీసుకెళ్లిన విషయంపై మహిళా అదృశ్యం కేసు నమోదు చేసుకుని పోలీసులు చేతులు దురుపుకుంటున్న విమర్శలు కనిపిస్తున్నాయి. పోలీసు వాళ్ళు చట్టాన్ని దయచేసి చేతుల్లో తీసుకోకండి. చట్టం మీ చుట్టం కాదు. అర్థమైంది? చట్టం మీ చుట్టం కాదు. మీరేం చేయాలి? న్యాయం ఏంది, అన్యాయం ఏంది, ధర్మం ఏంది, అధర్మం ఏంది, నీతి ఏంది, నిజాయితీ ఏంది, అవినీతి ఏంది, అక్రమం ఏంది, అన్యాయం ఏంది, ఇది స్టడీ చేయాలి మీరు. ఇక మీరు స్టేషన్లో కూర్చొని ఇక చట్టం ఎఫ్ఐఆర్లు ఏది పడితే అది నమోదు చేయొచ్చని ఆయన పేరు ఎక్కించకపోవడం, ఈ కేసును పక్కదో పట్టించడం ఎంత మతలావు కాదా? ఆ డబ్బు ఎవరో చెప్పండి, అప్పుడు అన్నీ బయటకు వస్తాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తున్న వివాహిత అదృశ్యం కేసు మరో మలుపు తిరిగింది. రెబ్బెన పోలీస్ స్టేషన్లో 26వ తేదీన భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు శుక్రవారం రోజున సాయంత్రం ఆ మహిళ ఓ వీడియోని విడుదల చేసింది. అందులో తన భర్త తన కుటుంబ సభ్యులు మానసికంగా శారీరకంగా హింసించడంతో నేను స్నేహితుని ద్వారా ఆసుపత్రికి వెళ్ళినట్టు ఆమె తెలిపారు. తన భర్త విడుదల చేసిన వీడియోలో పేర్కొన్న విధంగా తాను అదృశ్యం కాలేనని, తనను శారీరకంగా హింసించడంతో అనారోగ్యం గురైన తన స్నేహితుని సాయం కోరడంతో అతను మానవ దృక్పథంతో తనకు సాయం చేసినట్టు తెలిపారు. తన భర్త కుటుంబ సభ్యులతో తనకు ప్రాణం ఉందని పేర్కొంది. భర్తతో అట కుటుంబ సభ్యులతో ప్రాణం ఉందట, ఆమె వెళ్ళిపోయిందట. ఇది డ్రామాగా కనిపిస్తుంది మిత్రులారా. ఆమె విడుదల చేసిన వీడియో సార్ చూద్దాం మనం. ఆమె ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియో వినండి సార్, ఏమంటుంది ఆమె. నమస్తే సార్, నా పేరు మమత. 26వ తారీఖు రోజున నా కుటుంబ సభ్యులు రెబ్బెన పోలీస్ స్టేషన్లో నాపై మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారని నాకు తెలిసిన వెంటనే నేను రెబ్బెన పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి నేను ఎలాంటి మిస్సింగ్ అవ్వలేదని, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి గల కారణాలను కూడా సార్కి వివరంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా నేను ఎస్ఐ గారికి వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. 25వ తారీఖు రోజున నా భర్తకు, నాకు, నా కుటుంబ సభ్యులకు తీవ్రంగా గొడవ జరగడం వల్ల నా భర్త
నా కుటుంబ సభ్యులు నన్ను చచ్చిపోయేలాగా కొట్టడం జరిగింది. ఇప్పటికీ నేను కదలలేని పరిస్థితిలో ఉన్నాను. అవునా? ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సహాయం కోసం నా ఫ్రెండ్కి ఫోన్ చేసి అడగగా మానవతా దృక్పథంతో తాను వచ్చి నన్ను తీసుకెళ్ళి చూపించడం జరిగింది. కానీ ఇప్పుడు న్యూస్లో, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తలలో ఎలాంటి నిజము లేదు. అదంతా అవాస్తవం. నాకు నా కుటుంబ సభ్యులతో, నా భర్తతో ప్రాణహాని ఉంది. సో నేను రాదలుచుకోలేదు. నేను ఆల్రెడీ లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను. కాబట్టి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఇదే నా స్టేట్మెంట్. మిత్రులారా, ఈ స్టేట్మెంట్ నిజంగా ఎట్లా అనిపిస్తుంది అంటే, ఎవరో స్క్రిప్ట్ ఇచ్చి చదివితే నేను రాలేను, నాకు నా భర్తతో, నా కుటుంబ సభ్యులతో ప్రాణాన్ని ఉంది, నేను లీగల్గా వెళ్తాను, ఇది నా స్టేట్మెంట్ అన్నట్టుంది. అంటే ఎవరో ఇచ్చే డిపిఆర్ అట ఈ వీడియోని ఇతరులకు పంపినారు. డిపిఆర్ ఉన్నాయి. మరి ఆ 50 లక్షల గురించి, ఆ మతలబైన 3 కోట్ల గురించి ఎందుకు మాట్లాడలే? ఇంకోటి, నిజంగా నీకు అన్యాయం భర్త నుండి జరిగింది, నిజంగా కుటుంబ సభ్యులు మిమ్మల్ని అన్యాయం చేసినంటే నీ భర్త వీడియో రిలీజ్ చేయకు, నువ్వెందుకు రిలీజ్ చేయలే? సఖీ సెంటర్ అందరికీ అనుసంధానమైన సెంటరే కదా అది. దాంట్లో పని చేసే నీకే ఇలాంటి ఉంటే నువ్వెందుకు వీడియో రిలీజ్ చేయలే? ముందు నీ భర్త చేసిన తర్వాత నువ్వెందుకు చేసినావు? నువ్వే ముందు చెప్పచ్చు కదా, నా భర్త వాళ్ళకి ఇట్లా ప్రాబ్లం ఉందని నువ్వే ముందు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలే నీ భర్త పైన? ఆయన గురుకులాల్లో పనిస్తారు, నువ్వు సీఓగా పనిచేస్తావు సఖీ సెంటర్లో, మరి నువ్వే ముందు ఎందుకు రిలీజ్ చేయలే? నువ్వే ఎందుకు ముందు కేసు పెట్టలే? అది ఇదంతా వచ్చిన తర్వాత నీకెవరో స్క్రిప్ట్ ఇస్తే దాన్ని చదివినట్టుంది కథ. నిజమే అక్క, అట్నే ఉన్నది. ఇక తన భర్త ఏమంటారు ఒకసారి విందాం మనం. రమేష్ సార్, నేను ఆసిఫాబాద్ నివాసిని. సో రెబ్బన నివాసి అయిన మమతతో నాకు 2011-14 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. సో 2 పిల్లలు. సో ఆమెను చదివించడం వల్ల ఆమె సఖీ సెంటర్లో సెంటర్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ బాస్గా వర్క్ చేసింది. 2 సంవత్సరాలు వర్క్ చేస్తున్న తరుణంలో ఈ సోమవారం అదృశ్యమైపోయింది. ఆ అదృశ్యమైన విషయాన్ని సఖీ సెంటర్లో తెలియజేశాను. ఆ అదృశ్యమైన విషయాన్ని చుట్టుపక్కల చూసి ఆయన ఎక్కడైతే అదృశ్యమైందో ఆ రెబ్బన పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ చేయడం జరిగింది. సో సోమవారం నుంచి ఈ రోజు వరకు, అంటే నిన్నటి వరకు, ఈ రోజు వరకు కూడా ఎస్ఐని కాల్ చేస్తున్నాను, రెగ్యులర్గా ఫోన్ చేస్తున్నాను. అయినా ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఎటువంటి కాల్ చేస్తున్నా కానీ ఏం లేదు అంటాడు. సో ఇక మిస్ అయిన సందర్భంలో ఓవరాల్గా చెప్పినాం సార్. ఈ మిస్సింగ్ కారణము కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్న కె రమణ సిసి అనే ఒక క్యాండిడేట్ అని చెప్పినాం. దానికి సంబంధించిన కిడ్నాప్ కేసు కూడా ఆ రమణ మీద ఈ రోజు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే మమత అబ్స్కాండ్ అయిన ఒక అమ్మాయి ఆ ఆఫీస్ పరిధిలో పనిచేస్తున్నప్పుడు ఆ ఆఫీస్ పరిధిలో ఉన్న హెడ్ వాళ్ళు మా అమ్మాయి అబ్స్కాండ్ అయిందని ఇంతవరకు వాళ్ళు పోలీస్ స్టేషన్ తెలియజేయలేదు. మరి ఎందుకు తెలియజేయలేదు నాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే నా ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగి గురించి నేను చూడాలి, మరి వీళ్ళ ఆఫీసులో పనిచేసే ఉద్యోగి గురించి వాళ్ళైతే చూస్తలేరు. మరి ఈ అమ్మాయి ఎటు పోయింది? ఎందుకంటే కిడ్నాప్ చేసిన ఆ కె రమణ అనే పర్సను ఈరోజు మధ్యాహ్నము ఇక్కడ కలెక్టర్ దగ్గర హాజరు కావడం జరిగింది. అయితే దానికి సంబంధించిన ఒక అమ్మాయి ముసుగు కట్టుకొని రావడం జరిగింది. ఆ అమ్మాయి పేరు వాళ్ళ మిస్సెస్ అని చెప్తాను. ముసుగు కట్టింది, చిన్న ఉంటుంది, పొట్టి ఉంటుందని చెప్తాను. మరి మా అమ్మాయి ఏది? ఈ తప్పిపోయిన మిస్ అయిన మమత అని నేను కంప్లైంట్ ఇచ్చింది. ఈరోజు కిడ్నాప్ చేయబడిన మమత అనే అమ్మాయి ఈమె ఎక్కడ ఉన్నది? సో దీని విషయంలో ఆఫీసులో అడగదా ఎవరు పొందలేని సమాధానం చెప్తాను. మాకు సంబంధం లేదు, మీ అమ్మాయి మీరే చూసుకోండి అని సమాధానం ఇస్తాను. ఆఫీసులో సఖీ సెంటర్లో ఇచ్చినా మాకు సంబంధం లేదు, అది మీ ఇష్టం అంటాను. మరి మేము ఏం చేయాలి సార్? మాకున్నది ఈ 2 పిల్లలు, నేను భార్య. సో ఆమె ఇప్పుడు అదృశ్యమైంది. ఈ రోజుగా 5వ రోజు లేదా 6వ ఆధారాలు సఖీ సెంటర్లో ఇచ్చిన ఎవిడెన్స్ కూడా మా దగ్గర రికార్డెడ్గా ఉన్నాయి. సో వాళ్ళు చెప్పిన కొన్ని ఆడియో రికార్డ్సింగ్ కూడా మా దగ్గర ఉన్నాయి సార్. ఫలానా క్యాండిడేట్ అని చెప్పిండ్రు. ఎందుకంటే మాతో పాటు ఇంకా 2 మా కొలీగ్స్ని తీసుకుపోయినప్పుడు అందరి ముంగట వాళ్ళు ఓరలో చెప్పిండ్రు, అది DWO పరిధిలోనే చెప్పిండ్రు. బట్ మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తాను సార్. ఆమెకి ఏమన్నా అయితే మా కుటుంబం మొత్తం సావే శరణం సార్, మాకు సహాయం చేయండి ప్లీజ్. కలెక్టర్ అయితే నిన్న కలెక్టర్కు సంబంధించిన ఇదే పిటిషన్. సో ఫలానా రమణ కిడ్నాప్ చేసిందని కలెక్టర్కు పిటిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే సేమ్ రమణ అనే క్యాండిడేట్ మా మిసెస్ని కిడ్నాప్ చేసిండు అని ఎస్ఐ మన డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కూడా కంప్లైంట్ జరిగింది. అదే కంప్లైంట్ ఈ రోజు సో రెబ్బన పరిధిలో కూడా కంప్లైంట్ జరిగింది. సో దీనికి
ప్లీజ్ రెస్పాండ్ ఎక్స్టర్ కూడా చేస్తాను, కాలప్ చేస్తాను, పిలిపిస్తాను అన్నారు. బట్ ఆ పిలిపించడం అనేది రమణ అనే క్యాండిడేట్ పిలిపించుకున్నారు కావచ్చు, కానీ మరి ఈ క్యాండిడేట్ ఏది ఎక్కడ? సో మిస్ అయిన మమత అనే అమ్మాయి ఏది? సో పోలీసు సార్ కూడా మనకి ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో మరి ఆమె ఉన్నట్ట చంపినట్ట, అసలు రమణ అనే క్యాండిడేట్ ఈ అమ్మాయిని చంపినట్ట, అది మాకు తెలియాలి అంతే సార్. కన్ఫర్మ్ కాదు, 100% మాకు ఉన్నది, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఆడియో రికార్డు ఉన్నది మా దగ్గర. సో ఆ సంబంధించిన ఏదో కాల్ డేటాలో కూడా అతని వాయిస్ రికార్డు ఉన్నది, దానికి సంబంధించిన రికార్డు ఉన్నది మా దగ్గర. ఈ విషయం అమౌంట్ విషయం గురించి ఈ ఆఫీసులో అడగగా ఏదో కొద్ద అవకతవకలు కానీ ఒక పెద్ద మొత్తంలో జరిగినట్టు మాకైతే వినికిడి జరుగుతుంది. అదే విషయం జరిగి ఉంటే ఆ పెద్ద మొత్తంలో మీరు రెగ్యులర్ ఆఫీసర్స్ కాబట్టి మీరు సేఫ్ ఉంటారు సార్. ఒక అవుట్ సోర్సింగ్ అమ్మాయి కాబట్టి ఆమెని బాధ్యులు చేసి ఆమెని చంపే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే దీంట్లో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నట్టు మా అంచనా ప్రకారం. ఎందుకంటే మా అమ్మాయి మేము విక్టిమ్స్ కాబట్టి మేము బాధపడుతున్నాం కాబట్టి మా బాధను మీరు అర్థం చేసుకోవాలి సార్. కలెక్టర్ దగ్గర పనిచేసే కేసీసీ రమణ. మిత్రులారా, ఇది వీడియో. ఇక్కడ ఏమవుతుంది, మీకు ఏమర్థమైంది? సిసి రమణ గారు నిజాలు చెప్తేనే బయటకు వస్తాయి సంచలన నిజాలు. ముందు ఇతను వీడియో రిలీజ్ అయిన తర్వాత ఆమె రిలీజ్ చేసింది, నన్ను కుటుంబ సభ్యులు తిట్టారు, నా భర్త నన్ను కొట్టిండు, సావదొబ్బిండు, అందుకే నన్ను ఇష్టపూర్వకంగా బయటకు వచ్చిన, నన్ను ఆయన హాస్పిటల్లో తీసుకెళ్ళాడు కలెక్టర్ సిసి రమణ అని ఆమె అన్నది. ఇతనేమన్నాడు, లేదు 50 లక్షలు 3 కోట్లు ఆ డబ్బు తీసుకెళ్ళింది, ఇప్పుడు ఆమె మీ డబ్బును మీరు కాపాడుకోసం ఆమెను చంపచ్చు అని ఇతను ముందు రిలీజ్ చేశాడు. ఆ తర్వాత ఆమె వీడియో రిలీజ్ చేశాడు. మొత్తం సిసి రమణ గారు నోరు మీద పాలి. కలెక్టరేట్లో ఇట్లా జరగడం ఏంటంటే అర్థం కాదు. మరి కలెక్టర్ గారు ప్లీజ్ వెంకటేష్ ధోత్రే గారు స్పందించండి, మీరు జిల్లా ఎస్పీ గారు స్పందించండి, మీరు హంబుల్ రిక్వెస్ట్, మీరు స్పందిస్తే బాగుంటుంది. ఏదో ఒక నిజాలు చెప్పండి, ఏందని చెప్పండి. మరి పోలీసు వాళ్ళు ప్లస్ ఈ ఎస్పీ కలెక్టర్ వీళ్ళందరూ కలిసి ఏమన్నా గేమ్ ఆడతానా అనేది కూడా తెలియాల్సి ఉంది. చూడండి మిత్రులారా, మరిన్ని వీడియోలు వస్తాయి ఈ విషయం పైన. మరిన్ని వీడియోలు మీ ముందు తీసుకొస్తా. లెట్స్ చూద్దాం. సూర్య టీవీ తప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.